ఏప్రిల్ నెల 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఈ వారం కర్కాటక రాశి వార ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం కర్కాటక రాశి వారికి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. మొదటి భాగంలో కొంత టెన్షన్, ఆందోళన ఉండవచ్చు. కానీ వారాంతరానికి మంచి అవకాశాలు, సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక ఉద్యోగం మరియు వ్యాపార విషయానికి వస్తే, ఉద్యోగస్తులకు ఈ వారం పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు అవసరం. కొత్త ప్రాజెక్టులు రావచ్చు, కానీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు వస్తాయి, కానీ పూర్తిగా నమ్మి ముందుకెళ్ళండి. భాగస్వామి వ్యాపారంలో చిన్న చిన్న తగాదాలు రావచ్చు. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే, డబ్బు రావటం ఉంటుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసర ఖర్చులను తగ్గించాలి. అప్పులు తీసుకోవటం తప్పించుకోవటం మంచిది. పాత బకాయిలు కొంతవరకు తిరిగి రావచ్చు. సేవింగ్స్పై ఫోకస్ పెట్టండి. ఇక ప్రేమ మరియు కుటుంబ విషయానికి వస్తే, కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. దాంపత్య జీవితంలో అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ప్రేమలో ఉన్నవారు అపోహలు రావటం వలన దూరం అయ్యే అవకాశం ఉంది. వారాంతరంలో కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మాటల్లో జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే, ఒత్తిడి వలన తలనొప్పి, నిద్రలేని సమస్యలు రావచ్చు. జీర్ణ సమస్యలు కూడా ఉండవచ్చు. వ్యాయామం, యోగా చేయటం చాలా మంచిది. రోజుకు కనీసం 30 నిమిషాల నడక మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, చదువులో ఫోకస్ కొంచెం తగ్గవచ్చు. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ప్లానింగ్ మార్చుకోవాలి. గురువుల సలహా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అదృష్ట సంఖ్య విషయానికి వస్తే 2, 7. అదృష్ట రంగు విషయానికి వస్తే తెలుపు. శుభదినాల విషయానికి వస్తే సోమవారం, గురువారం. సోమవారం రోజున శివాలయంలో అభిషేకం చేయండి. గోమూత్రంతో ఇంటిని శుభ్రం చేయటం మంచిది. పేదవారికి అన్నదానం చేయండి. ఓం నమః శివాయ అనే జపాన్ని రోజుకు 108 సార్లు చేయండి. ఈ వారం కర్కాటక రాశి వారు కొన్ని సవాళ్లు ఉన్నా మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఖాయం.